వాల్మీకి ఋషి కూడా వాల్మీకి ఋషి అయితే ముందు రామాయణం రాసికంటే ముందు ఎవరు ఒక దొంగ అందరు దొబ్బేవాడు ఒక రోజు నారుగును దొరకబట్టింది దొబ్బదానికి నారుగు దొరికిన వారి ఎవరి కోసం ఈ దొంగలు దొంగలించరు నీకు తెలుసా చేసే పాపకర్మ దండలు ఎంత అనుభవిస్తావు ఎవరి కోసం ఎత్తులు అన్ని ఏం చేయాలయ్యా నేత బ్రహ్మచారులకు నేను గ్రస్తున్నా నాకు భార్య పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ బట్ట పుట్టుకొని ఏమవుతుంది సరే మంచిదే ఆలోచన మంచిదే కానీ నువ్వు చేసే పాపకర్మలకు ఈ పాప ఫలంలో కూడా పేరున నమోదై ఉన్నాయి మరి అది ఎవరి పేరున అది వాళ్ళు పంచుకుంటారా ఖచ్చితంగా పంచుకోలే కదా నేను ఇచ్చిన డబ్బులు తిన్నప్పుడు నా పాపం కూడా వాళ్ళు పాలు పంచుకోవాలి కదా ఒక పని చేయినా ఇంటికి పోయి అడిగి రాపో ఏదైనా పారిపోతావు అంటే నేను ఎటువంటి లేదు నువ్వు పారిపోతావు ఆయన ఏం చేసిండు నారదు ముందు చెట్టు కట్టి పెట్టిండు నువ్వు ఆట మాట్లాడుతున్నావు నేను నీకు శిక్ష వచ్చిన వాళ్ళు నువ్వు ఇంటికి పోయి అమ్మ కడిగిండు అమ్మ ప్రతిరోజు ఆ డబ్బు కత్తున్నా మనీ తీసుకుతున్నా మంచి మంచి చీరలాగా లేదు అని చెప్పి నా ధర్మం నేను నిర్వహిస్తున్నా పోషిస్తున్నా మరి నేను చేసే పాపకర్మ కదా అవును కొడుక మరి పాప ఫలితాలు ఇవే పంచుకుంటారా ఎందుకు పంచుకుంటా పోషించమని చెప్పినాము ఉదాహరణ చేసి చెప్పినామా ఈ కర్మ నీకే తల్లి ఏం చేసింది జాడిచ్చింది తండ్రి జాడిచ్చిండు అందరికంటే ఎక్కువ అందరు ఎవరు కష్టపడతారు అందరినీ ఆట ఆడిచ్చేది ఎవరు సక్రమ దొంగలు సక్రమ దొంగలు భార్య పిల్లలు బయట దొంగల మీద కేసు అయితే జైలు వేయచ్చు పైసలు దొబ్బిందని కానీ ఇంట్లో దొంగలు జీవితం అంతా దొబ్బుడే వాళ్ళు అడిగిండు మరి సుఖంలో పాలు పంచుకుంటాం నక్కం వెళ్తే నాతో వచ్చి కొంచెం అక్కడ పాలు పంచుకుంటారా కోళ్ళు కూడా హామీ ఇవ్వలే ఏం పంచుకో వాల్మీకి ఋషి నెత్తి ఒకటి తిరిగిపోయింది తెచ్చినప్పుడు మంచి అంత దంక తిన్నారు పండుగలు చేసుకున్నారు ఇప్పుడు పాలు పంచుకోమంటే మేము పంచుకోము అది నీదే కర్మ నువ్వు చేసుకుంటున్నావు మేము చెప్పినామా మేము డబ్బు తెమ్మని చెప్పినాం కానీ మందిని చంపి దొబ్బిమని చెప్పినావా నేను కష్టపడి తెమ్మని తెచ్చుకుంటున్నావు నువ్వు కష్టపడగా దొంగలిస్తున్నావు అది నీ ప్రాబ్లం అది మా ప్రాబ్లం కాదు మనుషులు అందరూ జడికిచ్చింది వాల్మీకి ఋషి కూడా షాక్ కలిగింది అప్పుడు వచ్చి నారదుని పగలు పడ్డాడు అయ్యా మీరు చెప్పింది కనుకొని ఆలోచించి మీరు ఎవరి కోసం ఏం చేస్తుండ్రు ఇంకా వాళ్ళు పాలు పంచుకుంటారు ఎవరు పంచుకోరు అది మీ పేరున అలాగే ఒక్క గ్రామం ఒక చట్టకు కూడా బయట